ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఒక మనిషిని చంపేసే సిగరెట్ మందుని మాత్రం పబ్లిక్ లో కొంటాడు, పబ్లిక్ లో తాగుతాడు మగాడు. అదో కాడదాని హెల్త్ కి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ మాత్రం పబ్లిక్ లో కొనకూడదు, కొన్నా కవర్ చేసుకోవాలి. దేవుడి పేరుతో నీతులు చెప్పేటోడు బాబా అవుతాడు. అదే బాబాకు అవార్డు ఇచ్చి సత్కారం చేస్తుంది మన గవర్నమెంట్. అదే గవర్నమెంట్ తప్పులు నేను ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆకలికి 10 రూపాయలు దొంగతనం చేస్తే బిచ్చవాడిని సైతం తీసుకెళ్లి జైల్లో పెడతారు మన గవర్నమెంట్ అధికారులు. అదే మన దేశ నాయకులు ప్రజల సొమ్మును కోట్ల తింటున్నా సరే కళ్ళకేం పడినట్టు కూర్చొని ఉంటారు. సంవత్సరాలు మారినా, ఎన్ని ఎలక్షన్స్ అయినా వచ్చే ప్రతి నాయకుడు ఎలాంటి మార్పు తీసుకురాడు, దాన్ని తింటమే పనిగా పెట్టుకుంటాడని తెలిసి కూడా మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అని సిగ్గు లేకుండా మనం కొట్టుకుంటాం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలన్నాడని, అహింస మార్గంలో నడవమన్నాడని గాంధీ గారి రూపం మనం రోజు నోట్లపైన చూస్తున్నాం. ఆర్మీని తయారు చేసి బ్రిటిష్ వారిని ఊచబోత గోల్చి ఊచబోపించి బయటికి వెళ్ళగొట్టిన సుభాష్ చంద్రబోస్ మరి, 23 ఏళ్లకి దేశం కోసం ప్రాణాలు వదిలిన భగత్ సింగ్ మరి. అట్లాంటి తను ఉండకూడదు, నా దేశ భవిష్యత్తు బాగుండాలి అని రాజ్యాంగాన్ని మార్చిన అంబేద్కర్ గారిది మరి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయిది మరి. హిందూయిజం, హిందువులు ఇప్పటికి కూడా ఇలా ఉన్నారంటే దానికి మెయిన్ పిల్లర్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనది మరి. ప్రతి ఒక్కరి బొమ్మ నోట్లపైన చిత్రీకరించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ త్యాగానికి సరిపడా గౌరవం మనం ఎప్పుడైనా ఇచ్చామా? అసలు వాళ్ళు ఎవరని చాలా మందికి ఇప్పటికీ తెలియదు కూడా తెలియదు. అక్కడ దాకా ఎందుకురా, సంవత్సరంలో ఎప్పుడు లేని దేశభక్తి ప్రతి ఒక్క పౌరుడికి ఈ రోజు వచ్చింది. స్టేటస్లు, స్టోరీలు, పోస్టులు, రీల్స్, విషెస్ అనుకుంటారు. కానీ చాలా మందికి వాళ్ళలో రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో కూడా తెలియదు. ఎంతైనా నా దేశం గొప్పదిరా. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్.